జై శ్రీకృష్ణ అందరికీ. 44 సైజు ఎంత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకుంటే ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది, నెక్ బ్రాడ్గా అండ్ డీప్గా ఉన్నప్పుడు ఏ విధంగా నెక్ సైడ్ తీసుకోవాలి, భుజం దగ్గర తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. షోల్డర్ జారకుండా చంక కింద ముడతలు రాకుండా అయితే ఈ బ్లౌజ్ ఉంటుంది, తప్పకుండా చూడండి. రండి, ఇదిగోండి, నేను 44 సైజ్కి మనకు 4th పార్ట్ 11 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకున్నాను. 44 సైజ్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే 6 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. అలాగే ఖర్చుకి వదిలిపెట్టి 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ అయితే తీసుకున్నాను. చూడండి, 6 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను ఇక్కడ, అండ్ ఖర్చుకి వదిలిపెట్టి 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కూడా తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకు డీప్ నెక్ ఉంది అంటే ఇక్కడ బ్రాడ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నెక్ సైడ్ 2.75 వేసుకున్నాను, ఇక్కడ 3.25 వేసుకున్నాను, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ 3.25 వేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ 6 తీసుకున్నాను కదా, ఇక్కడ నుండి పైకి 1.5 ఇంచ్ అయితే వేసుకున్నాను. అప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి వాళ్ళ సైజ్ బ్లౌజ్ 10 ఇంచెస్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక్కసారి మీకు మెజర్మెంట్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, 10 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా కిందికి వేసుకొని మనం గనక క్రాస్గా తీసుకుంటే షోల్డర్ కూడా అస్సలు జారదు. ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.